అసలు అది ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇష్టం వచ్చినట్టు కడుతూ ఉంటే ఏం చేశారు ఇన్నాళ్ళు గవర్నమెంట్? ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, ఏమైంది? ఎవడు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఇది పట్టించుకునేటప్పుడు ఒక్కొక్కడు అబ్బో నాది కొట్టేశారు పెద్ద పెద్ద బడాబాబులు. చెరువులు చెరువులు నీలో కూడా కట్టేసి నాలలో కట్టేస్తే నీళ్లు తాగడానికి ఎక్కడి నుంచి వస్తాయి అసలు చెప్తున్నా. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు ఉండవు. చెరువుల మీద పెర్మిషన్ ఇచ్చింది మాట ఎవరిని తీసుకొచ్చి నిలబెట్టి నడి రోడ్డు మీద ఇంత దారుణం. ఈ హైడ్రా ఎప్పుడో చేయాల్సింది. మొదటి నుంచి మున్సిపాలిటీ గవర్నమెంట్ జాగ్రత్త పడి అసలు పెర్మిషన్లు ఇష్టం వచ్చినట్టు ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోదలుచుకుంటే వారు ఏ అనుమతి తీసుకునే అవసరం లేకుండా, ఏ రకమైన పర్మిషన్ అవసరం లేకుండా ఇంటి నిర్మాణం ప్రారంభించుకోండి. అసలు తప్పు ఎవరిది అంటారు? తప్పు అందరిది. ఎందుకంటే ముఖ్యంగా డబ్బులు కమ్ముడిపోయారు అంటే రియల్ ఎస్టేట్ అన్ని అందరూ కుమ్మకాయి తెలుసుండి చేసిన పని ఇది. నష్టపోతుంది ఎవరు చేసిన పని ఇది తెలియక కాదు. గవర్నమెంట్కి తెలుసు, మున్సిపాలిటీకి తెలుసు, అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు నేను ఖచ్చితంగా సమర్థిస్తాను.